తాజాగా నయనతార ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పెద్ద లేఖ పోస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరోవైపు నయన్ భర్త విఘ్నేష్ శివన్ కూడా ధనుష్ ని విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో పరిస్థితి ధనుష్ ఫ్యాన్స్ వర్సెస్ నయన్ ఫ్యాన్స్ గా మారిపోయింది. కాగా మంచి ఫ్రెండ్స్ అయిన వీరి మధ్యలో గొడవలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని సర్వత్రా చర్చ మొదలైంది. అయితే ధనుష్ నయనతార మధ్య గొడవలు ఏంటి, ఈ గొడవలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ పాత్ర ఎంత, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా అసలు గొడవ ఏంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా నయనతార జీవితం మీద నెట్ఫ్లిక్స్ సంస్థ ఓ డాక్యుమెంటరీ తీసింది. అందులో భాగంగా ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగా అందులో నానం రౌడీదాన్ అనే సినిమాకు సంబంధించి వాకింగ్ వీడియో ఒకటి ప్లే చేశారు. అయితే ఆ నానం రౌడీదాన్ సినిమాకు నిర్మాత ధనుష్ కావడంతో తన అనుమతి లేకుండా క్లిప్పింగ్స్ ఎలా వాడుకుంటారని నయనతారకు 10 కోట్లు కట్టమని లీగల్ నోటీస్ పంపించాడు. ధనుష్ ను ఉద్దేశిస్తూ నయనతార ఏం పోస్ట్ పెట్టిందో ఇప్పుడు చూద్దాం. ధనుష్ పై మండిపడుతూ నయనతార 3 పేజీల లేఖ విడుదల చేసింది. తన డాక్యుమెంటరీలో నిర్దిష్ట విజువల్స్ ను వాడుకోవడాన్ని సమర్థిస్తూ ఈ విధంగా పంచుకుంది. 2015లో వచ్చిన చిత్రం నానం రౌడీదాన్లోని పాటల వినియోగానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను ఆమోదించడానికి 2 ఏళ్లు తిప్పించుకున్నారు. మిస్టర్ ధనుష్, మీరు మీ తండ్రి కస్తూరి రాజా, సోదరుడు సెల్వరాఘవన్ సహాయంతోనే ఇండస్ట్రీలో ఎదిగారు. కానీ నేను కష్టపడి పైకి ఎదిగాను. ఇప్పుడు నాపై డాక్యుమెంటరీ తీయడానికి నెట్ఫ్లిక్స్ సంస్థ ముందుకొచ్చింది. ఇక నా డాక్యుమెంటరీ విడుదల కోసం నాతో పాటు నా అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. కానీ మీరు మాత్రం వ్యతిరేకంగా నాపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీలో నేను నా జీవితం, నా ప్రేమ, పెళ్లి, అలాగే ఇండస్ట్రీలో నేను ఎదిగిన తీరు, అనుభవాలు, జ్ఞాపకాలు ఎన్నో పొందుపరిచాను. ఇందుకోసం నేను నటించిన ప్రతి సినిమా నిర్మాత, దర్శకుడు కూడా నాకు సహాయపడ్డారు. కానీ మీరు మాత్రం ఇలా చేయడం సమంజసంగా లేదు. నా ఈ చిత్రం చాలా ముఖ్యం. అందుకే మీరు నిరాకరించినా సరే నేను వెనక్కి తగ్గను. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే నేను నా డాక్యుమెంటరీలో పొందుపరిచాను. మీరు ఈ సినిమా నుండి క్లిప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో నా గుండె కాస్త పగిలిపోయింది. నిజానికి మీరు ఇవ్వకపోయినా అంత బాధ కలిగేది కాదు, కానీ మీరు తీసుకున్న నిర్ణయం మాపై మీ వ్యక్తిగత ద్వేషాన్ని వెల్లగక్కినట్లుగా అనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే మీరు నాపై పగా ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు అంటూ ఘాటు లేఖ రాసింది నయనతార. అసలు ధనుష్ నయనతార మధ్య దూరానికి, ప్రస్తుతం ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవకు అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ధనుష్ నయనతార జంటగా గతంలో యారాడి నీ మోహిని తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కలిసి నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఇంటర్వ్యూలలో, సినిమా ప్రమోషన్స్లో కూడా చాలా క్లోజ్గా కలిసిమెలిసి తిరిగారు. ఆ పరిచయంతోనే ధనుష్ నిర్మాతగా నయనతారను హీరోయిన్గా పెట్టి ఒక సినిమా కూడా తీశారు. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివనే దర్శకుడు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే విఘ్నేష్, నయనతార ఒకరికొకరు దగ్గర కూడా అయ్యారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దీంతో ఇది ధనుష్కి నచ్చలేదు. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ చాలా లేట్ అయిందని, దీంతో ముందనుకున్న బడ్జెట్ 6 కోట్లు కాస్త డిలే వల్ల అది కాస్త 16 కోట్లు అయిందని, ఈ విషయంలో ధనుష్ నిరాశ చెందడంతో పాటు వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడానికి నేను సినిమా తీసినట్టు అయిందనే భావనకి వచ్చాడంట. కింద మీద పడి షూటింగ్ కంప్లీట్ చేశాక ధనుష్ అనుకున్న దానికంటే తక్కువ రేటుకే ఈ సినిమా అమ్మేయడంతో సినిమా హిట్ అయినా ధనుష్కి పెద్దగా ప్రాఫిట్ రాలేదంట. దీంతో విఘ్నేష్ పై ధనుష్కి కోపం వచ్చిందని, బాహాటంగానే విఘ్నేష్ను తిట్టాడని కూడా అప్పట్లో తమిళ సినీ పరిశ్రమలో వినిపించింది. అంతేకాకుండా ఈ సినిమాలో నయనతార పర్ఫార్మెన్స్ ధనుష్కి నచ్చలేదని కూడా కాలీవుడ్ సర్కిల్లో ఒక చర్చ జరిగింది. దీనిపై ఓ ఈవెంట్లో నయనతార డైరెక్ట్గా స్టేజ్ పైనే నా పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో నచ్చనందుకు ధనుష్కి సారీ అని కూడా చెప్పేసింది.
ఇప్పుడు అసలుకి ధనుష్ వర్గం వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఇక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్న డాక్యుమెంటరీ విషయానికి మనం వస్తే, నయనతార దీన్ని ఉచితంగా చేయడం లేదంట. నెట్ఫ్లిక్స్ నుంచి భారీగా డబ్బు తీసుకొని పూర్తిగా వ్యక్తిగతమైన తన పెళ్లి రైట్స్ను కూడా అమ్ముకొని డాక్యుమెంటరీకి ఓకే చెప్పిందంట. తను డబ్బులు పెట్టి సినిమా తీస్తే దాన్ని తన ప్రేమ కోసం వాడుకున్న నయనతార ఇప్పుడు అదే సినిమాను తన డాక్యుమెంటరీ కోసం కూడా వాడుకోవడం, పైగా దాన్ని అమ్ముకోవడం ధనుష్కి నచ్చలేదు అంటున్నారు అతడి క్లోజ్ సర్కిల్. అలాంటప్పుడు తన సినిమా రైట్స్ ఎందుకు ఉచితంగా ఇస్తాడు అని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే లీగల్ నోటీస్కు ప్రధాన కారణం ఇదే అని అంటున్నారు. నయనతార ఎంత ఘాటుగా బహిరంగ లేఖ రాసినా కాపీరైట్ చట్టం ముందు ఆమె వాదనలు నిలబడవని, తన సొంత ఫోన్ నుంచి షూట్ చేసిన క్లిప్స్ నెట్ఫ్లిక్స్ కోసం వాడినప్పటికీ అది ధనుష్కు చెందిన ప్రాపర్టీ కిందకే వస్తుందని, పైపెచ్చు తన అనుమతి లేకుండా షూట్ చేసినందుకు దాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకున్నందుకు నయనతారపై ధనుష్ మరో కేసు కూడా పెట్టొచ్చని అంటున్నారు ధనుష్ వర్గం. నయనతార ఆరోపిస్తున్నట్లు అది 10 ఏళ్ల కిందటి సినిమానా తాజా చిత్రమా అనే విషయంతో అసలు సంబంధం లేదని వారు చెప్తున్నారు. ఇప్పుడు నయనతార ఫ్యాన్స్ ఏమంటున్నారో కూడా ఒకసారి చూద్దాం. ఈ అంశంలో నయనతార ఫ్యాన్స్ ధనుష్నే ప్రశ్నిస్తున్నారు. ధనుష్ గతంలో ఇంటర్వ్యూల్లో నేను నయనతార బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేవారని, ఇప్పుడు ఇలా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా, ప్రియా ఆనంద్ హీరోయిన్గా ధనుష్ నిర్మించిన నా లవ్ స్టోరీ మొదలైంది మూవీ కోసం నయన్ ఫ్రీగా ఓ సాంగ్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదే విషయాన్ని ధనుష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేస్తున్నారు. నిర్మాతగా మారిన ధనుష్కు నానం రౌడీదాన్ సినిమాతో నయన్ భర్త విఘ్నేష్ శివన్ మంచి హిట్టే ఇచ్చాడని, ఆ కృతజ్ఞత కూడా ధనుష్కి లేకపోతే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇట్లా ఉంటే న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం ఇలా రచ్చకెక్కే బదులు లోపలే ఇష్యూని సెటిల్ చేసుకోవాలని, చిన్న చిన్న విషయాలకి ఇలా రచ్చకెక్కడం కరెక్ట్ కాదని అంటున్నారు. దీనివల్ల తమిళ ఇండస్ట్రీ పరువే పోతుందని, ఎవరో ఒక ఇండస్ట్రీ పెద్ద ఈ అంశంలో కలగజేసుకొని సెటిల్ చేయాలని అంటున్నారు. ఇదండి మొత్తానికి ఈ వివాదానికి సంబంధించిన కథ కమామిషు. ఈ మొత్తం తతంగంపై అసలు మీ అభిప్రాయం ఏందో కూడా కామెంట్ చేయండి ఒకసారి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.